పర్యావరణ పరిరక్షణకు క్రెడాయ్ వంటి సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ తలాటం సత్య అన్నారు. క్రెడాయ్ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గ్రీన్ డే కార్యక్రమాన్ని క్రెడాయ్ కాకినాడ చాప్టర్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం స్థానిక ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. తొలుత సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి తలాటం సత్య భక్తాంజలి ఘటించారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏపీటీ ప్రిన్సిపల్ విజయ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. అనంతరం కూడా చైర్మన్ తలాటం సత్య మాట్లాడుతూ బిల్డర్స్ అంటే వ్యవసాయం భూములను రియల్ ఎస్టేట్ గాను మారుస్తారన్న అపోహ ఉన్నదని, అయితే పర్యావరణ పరిరక్షణకు మీరు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. దేశవ్యాప్తంగా 1,00,000 మొక్కలను నాటాలన్న లక్ష్యంతో క్రెడాయ్ చాప్టర్లు కృషి చేస్తోందని చెప్పారు. క్రెడాయ్ కాకినాడ చాప్టర్ చైర్మన్ కమ్ముల విజయకృష్ణ మాట్లాడుతూ గ్రీన్ డే కార్యక్రమంలో భాగంగా ప్లాంటేషన్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నామని, సుమారు 200 భారీ మొక్కలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో కాకినాడ నగర శాసనసభ్యులు వనమాడి కొండబాబు సూచన మేరకు ఆంధ్ర పాలిటెక్నిక్ కళాశాలను ఎంపిక చేసుకున్నామని చెప్పారు. క్రెడాయ్ కాకినాడ చాప్టర్ అధ్యక్షులు మేడిద చక్రధర్రావు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన రైన్ వాటర్ హార్వెస్టింగ్ కార్యక్రమాన్ని ప్రతి బిల్డర్ తప్పనిసరిగా అమలు చేయటమే కాక వ్యక్తిగతంగా గృహాలు నిర్మించుకుంటున్న వారి చేత కూడా ఈ కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహిస్తున్నామని చెప్పారు. అనంతరం కూడా చైర్మన్ తలాటం సత్య, ఏపీటీ ప్రిన్సిపల్ విజయ్ కుమార్లను క్రెడాయ్ కాకినాడ చాప్టర్ సభ్యులందరూ కలిసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కార్యదర్శి రాంబాబు, కోశాధికారి ఉదయభాను, నేషనల్ లీగల్ కమిటీ సభ్యులు ప్రసన్న, ఉపాధ్యక్షులు సుంకర సురేష్ బాబు, సంయుక్త కార్యదర్శి అడపావాసు, సభ్యులు ముమ్మిడి సత్యనారాయణ, అడబాల వీరస్వామి రాజు, ఐఎల్ శ్రీనివాస్, దేవతా శేఖర్, టీవీఎస్ ప్రకాష్, చుండ్రు శ్రీనివాసరావు, ఆర్ శ్రీనివాసరావుతో పాటు ఏపీటీ అధ్యాపక బృందం పాల్గొంది. సుమారు 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం క్రెడాయ్ నేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు మహారాష్ట్రలో 50,000 ఎకరాలు తీసుకుని రీఫారెస్టేషన్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా బిల్డర్స్ ప్రజల సౌకర్యార్థం వంట పొలాలను పెడతారు, కానీ పచ్చదనాన్ని చంపాలనే ఉద్దేశంతో కాదు. వాళ్ళు ఏదైతే పచ్చదనాన్ని ప్రజల సౌకర్యం కోసం ఇళ్ల స్థలాలుగా మార్చేటప్పుడు తీస్తున్నారో అవన్నీ తిరిగి ఇలా ఎన్విరాన్మెంట్ డే రోజున భారతదేశ వ్యాప్తంగా కూడా నేషనల్ క్రెడాయ్ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ పచ్చదనాన్ని మళ్ళీ మన భారతదేశానికి అందించే చక్కటి కార్యక్రమం క్రెడాయ్ నేషన్ చేస్తుంది. కాకినాడ క్రెడాయ్ కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి ముందుకెళ్ళి ఈ గ్రీనరీ మీద ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం పెట్టినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్రెడాయ్ కాకినాడ తరఫున ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడలో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ గారి పర్మిషన్తో ఈ ఆంధ్ర పాలిటెక్నిక్ అంతా ఒక గేమ్ డేగా తయారు చేసే ఉద్దేశంతో మేము ఒక 200 మొక్కలు ప్లాన్ చేసామండి. ఇక్కడ ఈరోజు మన క్రెడాయ్ కూడా చైర్మన్ గారు సంవత్సరంలో కూడా చైర్మన్ గారితో మొదలుపెట్టి ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఇది మీ మొక్కలు నాటటువంటి మేము ఇప్పుడు గ్రౌండ్ వాటర్ మొత్తం అంతా చాలా మటుకు ఇప్పటికే మనం అందరూ వాటర్ ట్యాంకులతో వాటర్ తెచ్చుకుంటున్నాం. ఇంకా భవిష్యత్తులో మనం పెట్రోల్ కొనుక్కున్నట్టుగా వాటర్ కొనుక్కోవాలని పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి సమస్య రాకుండా ఉండాలని మేము ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసామండి. ఈ మొక్కల వల్ల ఏంటంటే మనకి పర్యావరణం అభివృద్ధి చెంది వర్షాలు వచ్చి గ్రౌండ్ వాటర్ మనకి అభివృద్ధి అవుతుంది. దీనికి మేము ఈ మొక్కల కార్యక్రమం నాటమే కాకుండా క్రెడాయ్ తరఫు నుంచి ప్రతి బిల్డరు కన్స్ట్రక్షన్ టైంలో బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ బిట్స్ కూడా మేము సమకూరుస్తున్నాం. అలాగే మాలాగే బిల్డర్సే కాకుండా ఇండివిజువల్ బిల్డింగ్స్ కట్టుకునే వాళ్ళు కూడా అందరూ ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ బిట్లు అయ్యి సమకూర్చి గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్మెంట్ చేసుకొచ్చి మన వాటర్ సమస్య లేకుండా చేస్తారని మా వంతు మేము కృషి చేస్తున్నాం. అలాగే పబ్లిక్ కూడా వాళ్ళ బిల్డింగ్స్లో కూడా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ బిట్స్ సమకూర్చాలని మేము కూడా మాకు ప్లాన్ అప్రూవల్లో 1 మీటర్ గ్రీన్ బెల్ట్ కూడా మేమందరూ చాలామంది గ్రీనరీ డెవలప్ చేస్తున్నాం అపార్ట్మెంట్స్లోని. ఈ విధంగా బయట మొక్కలే కాకుండా అపార్ట్మెంట్స్లో కూడా మేము ప్రతి అపార్ట్మెంట్స్కి గ్రీన్ బెల్ట్ డెవలప్ చేసి అక్కడ కూడా మొక్కలు మేము నాటుతున్నాం. అలాగే ఇండివిజువల్ బిల్డింగ్స్ వాళ్ళు నెక్స్ట్ బయట పబ్లిక్ కూడా అలాగే చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి మీకు సమస్య లేకుండా చూస్తారని